హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నార్మల్ బ్లౌజ్ అయితే బ్యాక్, ఫ్రంట్, నెక్ ఒకేసారి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవడం ఎలా అయితే చూపిస్తాను. క్లియర్గా చూడండి ఫుల్ వీడియో మొత్తం. సో నార్మల్గా అయితే బ్లౌజ్ పీస్ ఎప్పుడు కూడా 80 పాయింట్స్ వస్తుందండి. సో 80 పాయింట్స్ కాకుండా ఎప్పుడు కూడా 1 మీటర్ అనేది తీసుకోండి. 80 పాయింట్స్ ఏంటంటే కొంచెం బక్కగా సన్నగా ఉండే వాళ్ళకి 80 పాయింట్స్ సరిపోయింది. కొంచెం మనిషి ఉన్న వాళ్ళైతే 1 మీటర్ కావాలి కంపల్సరీ. లేదంటే అతుకులు పడతాయన్నమాట. సో ఇక్కడైతే నేను మా అమ్మ కోసం తీసుకున్నాను బ్లౌజ్ అనేది. ఇది 80 పాయింట్స్ అనమాట. మీరు 80 పాయింట్స్ తీసుకోకండి, 1 మీటర్ పీస్ తీసుకోండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను చూసారా. 1 ఇంచ్ మార్క్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి ఖర్చుల కోసం అనమాట. అది ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది, ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది. క్లోజ్ సైడ్ అయితే మనం పొడవు అనేది చూసుకోవాలి. సో ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడి నుంచి పై వైపు పెట్టుకోవాలి అండి. హ్యాండ్స్ అయితే డైరెక్ట్గా పెట్టేసి నేను మార్క్ చేసేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. హ్యాండ్ ఎక్కడి వరకు అయితే కుట్టేసిందో సో అక్కడి వరకు మాత్రమే మార్క్ చేసుకోవాలి, ఫుల్గా అయితే కాదు. సో ఇక్కడ నేను ఒక ఫింగర్ పెట్టేసి అక్కడికి డాట్ వేసుకున్నాను. దాని ప్రకారం నేను మార్క్ చేసుకొని కట్ చేస్తాను అనమాట. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైన మార్క్ చేసుకొని, అది కూడా ఖర్చు కోసం అనమాట. సో చూడండి ఒకసారి అలా మార్క్ చేస్తున్నాను అనేది 1/2 ఇంచ్ అండి, నేనేం యాడ్ చేయట్లేదు. అక్కడి నుంచి ఇంకా హ్యాండ్ అయితే కట్ చేసేసుకుందాం. సో నాకు సైడ్ అయితే జాయింట్లు పడతాయండి కంపల్సరీ, ఎందుకంటే ఇది 80 పాయింట్స్ అనమాట. ఫుల్ 1 మీటర్ కాదు. సో మా అమ్మ కోసం అయితే 1 మీటర్ కావాలి. 1 మీటర్ పీస్ ఉంటే మనకు అతుకులు అనేవి పడవన్నమాట. అతుకులు లేకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రం 1 మీటర్ కంపల్సరీ. ఇంకా లావుగున్నోళ్ళకైతే ఇంకొంచెం 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసేసాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది నేను ఎలా కట్ చేస్తానో చూడండి ఒకసారి. సో హ్యాండ్స్ కట్ చేసిన దాని కాకుండా దానికి ఆపోజిట్ సైడ్ అనమాట. సో మనకి సైడ్ ఎడ్జ్లు ఉంటాయి చూసారా, ఆ ఎడ్జిల్ వైపు అనమాట. ఒకసారి అయితే క్లాత్ నీట్గా సెట్ చేసేసుకోవాలి. క్లోజ్ సైడ్ కాకుండా ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్లో ఉండాలి. క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. సో చూడండి నేను ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇది ఫోల్డింగ్కి వెళ్ళిద్ది, అంటే ఫోల్డింగ్ మన లోపల బెల్ట్ వేస్తాం కదా, సో ఆ బెల్ట్ కోసం అనమాట. దానికోసము ప్లస్ ఖర్చు కోసం అనమాట. సో నేను ఇక్కడ ఎలాగా బ్లౌజ్ మీద మెజర్ తీసుకొని ఎలా మార్క్ చేసుకుంటాను మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుడితే ప్లెయిన్ బ్లౌజే తీసుకోండి. లైనింగ్ బ్లౌజ్ తీసుకుంటే లైనింగ్ బ్లౌజ్ తీసుకోండి. సో దీనికి దానికి కొలతలు తీసుకుంటే మాత్రం నాట్ పర్ఫెక్ట్ రాదు. నేను బ్లౌజ్ పొడవు చూసుకుంటున్నాను, నాకు 14 ఇంచెస్ వచ్చింది. సో నేను ఆల్రెడీ 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కనుక సో ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడి నుంచి 14 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను అక్కడ ఖర్చు కోసం తీసేసుకున్నాను కదా, ఇంకా ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. అక్కడి నుంచి అక్కడ స్ట్రైట్ లైన్ అయితే వేసా. బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఇలా అయితే మీరు సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. కొలతలు తీసుకొని మార్క్ చేసుకొని సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. సో మళ్ళీ సెట్ చేసుకోండి స్ట్రైట్గా. సో ఇప్పుడైతే బ్లౌజ్ పొడవు చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి నెక్ లూజ్ అనమాట. ఇక్కడ మనకి లెంత్ ఉంటుంది కదా, సో నెక్ లెంత్ అనమాట నాకు 3 ఇంచెస్ వచ్చింది. బ్లౌజ్ డబుల్ ఫోల్డ్ మీద మనం ఫోల్డ్ చేసాం కనుక సో నాకు స్ట్రైట్గా నేను కొలత పెడితే 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ని డబుల్ ఫోల్డ్ చేస్తే 3 ఇంచెస్ అనమాట. సో 3 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకున్నాను. కానీ 1/2 ఇంచు మన ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది కనుక ఆ 1/2 ఇంచు ముందుకి మన వైపుకి అనమాట, లోపలికి కాకుండా మన వైపుగా 1/2 ఇంచు ముందు ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి నేను నెక్ పొడవు ఎలా కొలత తీసుకుంటున్నానో చూడండి. సో నేను స్ట్రైట్గా లాగిన తర్వాత అక్కడ నాకు ఒక లైన్ గీసుకున్నాను నెక్కి. సో ఎన్ని ఇంచెస్ వచ్చింది ఇక్కడ నాకు 9.5 ఇంచ్ వచ్చింది. సో 9.5కి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను నెక్ పొడవు వచ్చేసి. సో ఎక్కడైతే నేను ఫస్ట్ లెంత్ గీసుకున్నాను సో అక్కడికనమాట పొడవు కూడా మార్క్ చేసేసుకున్నాను. నెక్ లూజు నెక్ పొడవు మార్క్ చేసుకున్నాను కదా, ఆ రెండింటిని అయితే లైన్గా ఒక స్ట్రైట్ లైన్ వేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఎక్స్ట్రా తీసుకున్న వరకే మార్క్ చేసుకున్నా, ఆ తర్వాత అనమాట మెయిన్ ఎక్స్ట్రా ముక్కు ఉంది కదా ఫోల్డ్ చేసిన తర్వాత మెయిన్ కరెక్ట్ మార్క్ చేసుకున్న దగ్గర అయితే కట్ చేస్తాను. సో ఇప్పుడైతే షోల్డర్ అనమాట. షోల్డర్ నేను ఎలా మెజర్ తీసుకుంటున్నాను చూసారా, నాకు 2 ఇంచెస్ వచ్చింది. సో 2 ఇంచెస్కి నేను ఎక్కడైతే కరెక్ట్గా అంటే ఖర్చు ముక్క కాకుండా మిగతా పక్కన మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి అక్కడికి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నా. ఎక్స్ట్రా మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్క్ చేసేసుకున్నాను అనమాట. సో
ఇక్కడ చంక రౌండ్ చంక లూజ్ అనేది ఎలాగ మార్క్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. సో నాకు టోటల్ నేను ఫస్ట్ రౌండ్ చేసుకుంటున్నా. సో రౌండ్ మొత్తం వచ్చేసి నాకు 8 ఇంచెస్ వచ్చింది. సో 8.5 వచ్చింది. సో మీకు చూపిస్తాను చూడండి. నాకు 8.5 వచ్చింది కరెక్ట్గా అయితే. సో ఇక్కడ రౌండ్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు నేను ఫింగర్ పెట్టాను కదా, అక్కడ వరకు మాత్రమే మన మెయిన్ 5 ఇంచెస్ వచ్చింది. సో నేను 5 ఇంచెస్కి స్ట్రైట్ లైన్ అయితే వేసుకుంటాను మార్క్ చేసేసి. 5 ఇంచెస్ మాత్రమే వచ్చింది. అక్కడి నుంచి నేను చంక లూజ్ అనేది ఇప్పుడు ఏంటంటే ఆర్మ్ లూజ్ చూసుకుంటున్నాను కదా. సో ఇక్కడ నాకు 8.5 అని చెప్పాను కదా. సో 8 దగ్గర మార్క్ చేసుకున్నాను. హాఫ్ అనేది నేను రౌండ్ షేప్ చేసినప్పుడు మీకు ఎక్స్ట్రా అది 8 వరకు వచ్చింది చూసారా, 8.5. ఇప్పుడు తర్వాత నేను ఎన్నిసార్లు నేను మార్క్ చేసుకున్నా నాకు 8 వస్తుంది. సో నేను 8.5కి కదా నేను అక్కడ మొత్తం కొలిచింది బ్లౌజ్ పరంగా. సో నేను 8కి మార్క్ చేసుకున్నాను. రౌండ్ షేప్ తీసినప్పుడు నేను హాఫ్ ఇంచ్ కూడా కట్ చేసేటప్పుడు యాడ్ చేసి నేను కట్ చేస్తాను అనమాట. సో ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనమాట. దేనికోసం అంటే ఖర్చు కోసం అనమాట. మనం సైడ్ స్టిచెస్ వేస్తాం కదా, సో అక్కడ అనమాట. ఈ 2 డాట్స్ ఎందుకంటే రౌండ్ షేప్ కోసం అనమాట. ఎక్కడైతే 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి అక్కడికి నేను మార్క్ చేసుకున్నా. సో ఇప్పుడు చెప్పాను కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తానని. సో యాడ్ చేసేసాను అనమాట హాఫ్ ఇంచ్ కూడా. ఇప్పుడు ఏంటంటే నడుము లూజ్ అనమాట. సో నేను నడుము లూజ్ చూసారా, ఫ్రంట్ పార్ట్ ఉంటుందా బెల్ట్, అది కాకుండా వెనక సైడు టక్స్ వేసుకుంటాం కదా, టక్స్తో కలిపి మజర్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బెల్ట్లు కాకుండా ఓన్లీ బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ మాత్రమే చూడండి. ఆ స్టిచ్ నుంచి ఈ స్టిచ్ వరకు మాత్రమే మనం మార్క్ చూసుకోవాలి. సో నాకు 18 ఇంచెస్ వచ్చింది. 18 ఇంచెస్ని డబుల్ ఫోల్డ్ చేస్తే నాకు 9 ఇంచెస్ వచ్చింది. సో 9 అనమాట. సో ఇది క్లాత్ డబుల్ ఫోల్డ్ కదా, సో అందుకని చెప్పి 9 ఇంచెస్కి అనమాట. సో నేను 9 ఇంచెస్కి అయితే నేను ఇక్కడ మార్క్ చేసేసుకుంటాను. 9 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను చూడండి. చేస్తాం కదా టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. సో ఖర్చుతో సహా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మరి టక్స్ వేస్తాం కదా, వాటికి కూడా 1 ఇంచ్ కావాలి. సో అందుకని చెప్పేసి చూసారా, నేను ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నానో అక్కడి వరకు మాత్రమే నేను డ్రా చేసేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి నాకు 8.5 వచ్చింది కదా. ఇప్పుడు చూసారా అక్కడ 8.5కి అక్కడ మార్క్ చేస్తే ఎక్స్ట్రా 2 మీటర్స్కి నేను మార్క్ చేసేసుకున్నాను అనమాట. సో నా కరెక్ట్ మెజర్మెంట్స్ ఇప్పుడు వచ్చేసినాయి. ఆ ఎక్స్ట్రా టక్స్ వెళ్ళిపోయింది కదా టక్స్ దగ్గర అనమాట, అది కలిసిపోయిద్ది. అది బ్యాక్ నెక్ కూడా నేను రౌండ్ షేప్ తీసేసుకున్నాను. ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. సో ఇది ఫ్రంట్, ఇందులోనే మనం ఫ్రంట్ కూడా మెజర్మెంట్స్ తీసుకొని మార్కింగ్ ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూసండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. సో బ్లౌజ్ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజ్ తీసుకోండి, నార్మల్ బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ తీసుకోండి. సో నేనైతే ఫస్ట్ ఫ్రంట్ సైడ్ పొడవు ఓన్లీ ఆ బెల్ట్ కాకుండా నార్మల్గా ఉంది పీస్ కటింగ్ ఉంది కదా, అక్కడ వరకు మాత్రం 12 ఇంచెస్ వస్తే 12 ఇంచెస్ నేను మార్క్ చేసేసుకున్నాను 12 ఇంచెస్కి. సో ఇప్పుడైతే టంక దగ్గర నుంచి నడుము వరకు అనమాట. అది కూడా బెల్ట్ అనేది మనం ఎప్పుడు మెజర్ చేయకూడదు, బెల్ట్ వేరేగా మనం మెజర్ చేసుకోవాలి. సో 7 ఇంచెస్ అయితే నాకు వచ్చేసింది. చంక దగ్గర నుంచి నడుము వరకు బెల్ట్ లేకుండా 7 ఇంచెస్కి నేను మార్క్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను స్ట్రైట్గా పెట్టాను అనమాట. ఒకసారి అయితే చూడండి. ఫ్రంట్ నెక్ కూడా నేను ఇలాగే మార్క్ చేస్తానండి. కరెక్ట్గా ఎక్కడైతే ఫస్ట్ హుక్ ఉంటుందో అక్కడి నుంచి సాగదీస్తా స్ట్రెచ్ చేస్తాను అనమాట. స్ట్రెచ్ చేసిన తర్వాత నాకు ఒక స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ ప్రకారం నేనైతే మార్క్ చేసుకుంటాను. సో చూసారా, నెక్ పొడవు వచ్చేసి నాకు 6 ఇంచెస్ 6.5 వచ్చింది. సో 6.5కి నేను మార్క్ చేసేసుకున్నాను. అది ఫ్రంట్ నెక్ అనమాట. బ్యాక్ నెక్లోనే ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అనమాట. ఇక్కడ ఓన్లీ నెక్ అండ్ ఫ్రంట్ సైడు అది మనం ఖర్చు ముక్క వేస్తాం కదా, అవి మాత్రమే ఉంటాయి. సో ఆర్మ్ హోల్స్ అవన్నీ సేమ్ అనమాట. షోల్డర్ అన్నీ సేమే ఉంటాయి. కట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే మన వైపుగా ఏదైతే ఉందో ఆ పీస్ మాత్రమే మనం కట్ చేయాలి, పక్క పీస్ కాదు. ఇదైతే హుక్ బెల్ట్ దగ్గర అనమాట. సో నాకు 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట, ఎందుకంటే మనం అక్కడ టక్ వేస్తాం కదా, టక్కుకున్న ఖర్చు కలిపి 4 ఇంచెస్ అనమాట. సో చూసారా, నాకు ఫ్రంట్ సైడ్ కూడా నేను
త్రీ మార్క్స్ చేసుకున్నాను కదా మెజర్స్, ఆ మెజర్స్ని 3 కలిపేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను కటింగ్ చేసేసుకుంటాను. చూడండి, ఫస్ట్ అయితే బ్యాక్ కాదు, ఫ్రంట్ పై వైపు ఏది ఉందో అది మాత్రం ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే పై వైపు ఉంది కనుక. నేను చూసారా, నా వైపు అంటే ఫస్ట్ నా వైపుగా ఏది ఉందో దాన్నే నేను కట్ చేస్తున్నాను. బ్యాక్ దాన్ని నేను కట్ చేయట్లేదు. ఎందుకంటే మనకి ఏది కావాలి, ఫస్ట్ ఫ్రంట్ రెండు వైపులు ఒకేలా ఉంటుంది. డీప్గా ఏది ఉంటుందో అది సెకండ్ టైం కట్ చేయాలి, పై వైపు ఏది ఉంటుందో అది సెకండ్ టైం కట్ చేయాలి. ఈ బ్లౌజ్లో ఏంటంటే ఇది ఫ్రంట్ నెక్ వచ్చి బ్యాక్ మెజర్మెంట్స్తో నేనైతే కట్ చేస్తున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా ఎలా కట్ చేయాలో చూసేయండి. సేమ్ బ్లౌజ్ని ఒక క్రాస్గా పెట్టుకొని మనకి సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట. మనకి సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. చూడండి ఒకసారి, పర్ఫెక్ట్గా నీట్గా ముడతలు లేకుండా చూసుకొని పై బ్లౌజ్ ఉంది కదా, ఆ పై బ్లౌజ్ని నేను క్రాస్గా పెట్టాను. చూసారా ఎంత క్రాస్గా పెట్టానో? ఆ క్రాస్గా పెట్టేసి నేను ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. చూడు, ఫ్రంట్ సైడ్కి ఏవేవైతే అవసరమో అవి మాత్రమే నేను మార్కింగ్ చేసుకున్నాను. చూసారా? సో అక్కడ వరకు నేను డ్రా చేసేసుకుంటాను అనమాట. చూడండి ఎలా డ్రా చేస్తున్నాను అనేది. ఇప్పుడు ఈ లైన్ నేను గీస్తున్నానా, ఆ లైన్ ప్రకారం కరెక్ట్గా కట్ చేసేయాలి. ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ వాటిలో మార్కింగ్లో కలిపేసాం కనుక ఇందులో ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. సో మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్ చేసుకుంటే సరిపోయిద్ది. సో చూసారండి నేను మార్కింగ్ ఎలా చేశానో. ఇది నాకు కొంచెం డూప్లికేట్ క్లాత్లా అనిపించింది, ప్యూర్ కాటన్ కాదు. నాకు తక్కువ రేట్కి వస్తున్నప్పుడు అర్థమైపోయింది. 18 పాయింట్స్కి ప్యూర్ కాటన్ అయితే రాదండి. సో ఇది కొంచెం సిల్క్ మిక్స్, చాలా ఉంటాయి సిల్క్ మిక్స్, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నేను కట్ చేస్తుంటే నాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. చూసారా, నేను మార్క్ చేసుకున్న తర్వాత ఎలా అయితే మార్క్ చేసుకున్నాను దాని ప్రకారమే కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది నేను ఆల్రెడీ ఒకసారి నేను వాష్ చేశాను అనమాట. వాష్ చేసిన తర్వాత ఐరన్ అయితే చేసుకోలేదు. సో అందుకే ఇలా ఉంది. ఐరన్ చేయకుండా నీట్గా ఫోల్డ్ చేసి దాని మీద బరువు పెట్టాను. బరువు పెట్టడం వల్ల నీట్గా ఫోల్డింగ్ అనేది అలా ఉండిపోయింది. సో ఐరన్ చేసుకొని ఉంటే ఇంకా బాగుండేదేమో. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్లోని బ్యాక్ నెక్ అనేది సేమ్, రెండు ఒకటే, సేమ్ ఎడ్జ్ ఇక్కడ నేను రౌండ్ షేప్ తీసేసుకున్నాను అనమాట. ఆ రౌండ్ షేప్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ముక్క కూడా ఇప్పుడు మనకు అవసరం ఉండదు ఫ్రంట్, ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసేసాం కదా. సో బ్యాక్ సైడ్ మనకైతే అవసరం ఉండదు అనమాట. చాలామంది చేసిన మిస్టేక్స్ ఏంటంటే నార్మల్ బ్లౌజ్కి కూడా లైనింగ్ బ్లౌజ్ తీసుకొచ్చి మార్కింగ్ చేయడం వల్ల చాలామందికి డిస్టర్బెన్స్ అయిపోయి కటింగ్ సరిగా రాదు. సో కటింగ్ స్టిచ్చింగ్ కూడా సరిగా రాదు, మాకు అదైంది ఇదైంది అంటారు. సో సేమ్ చూసారా, ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి ఎలా మార్క్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. సో ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ మనం అది షేప్ పెట్టేటప్పుడు చిన్న టక్ వేసుకుంటాం కదా. సో దానికోసం అనమాట చిన్న డీప్గా ఉండాలి కదా. సో ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కాదు, హాఫ్ ఇంచ్కి తక్కువే కొంచెం డీప్ చేసి మార్క్ చేసి మనమైతే కట్ చేసేసుకోవాలి, కరెక్ట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ది అలాగ వదిలేయాలన్నమాట, బ్యాక్ హ్యాండ్కి అలాగ వదిలేయాలి. ఇది ఫ్రంట్ హ్యాండ్కి అనమాట. సో అందుకు కొంచెం డీప్ అనేది కట్ చేసుకున్నాను. సో అయిపోయింది కదా, బ్యాక్ ఫ్రంట్. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా. సో వీటిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే కింద బెల్ట్, మనకి ఫ్రంట్ సైడ్ బెల్ట్ ఉంటుంది కదా. సో ఆ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ మెజర్మెంట్స్తో సహా చూడండి. బ్లౌజ్ తీసుకున్నాను కదా. సో నేను ఎక్కడి నుంచి అయితే మెజర్ చేస్తున్నాను చూడండి. ఓన్లీ బెల్ట్ మాత్రమే, ఫుల్గా కాదు, ఓన్లీ కింద బెల్ట్. సో నాకు 3 ఇంచెస్ వచ్చింది. సో 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. దాని పొడవు అనమాట. ఆ బెల్ట్ ఎంత ఉందో ఫుల్ బెల్ట్ ఉండాలన్నమాట. అక్కడ స్టిచ్ చేసిన వరకు కాదు, బెల్ట్ మొత్తం ఎంత ఉందో అంత చూసుకోవాలి. 10.5 ఇంచెస్ వచ్చింది, మార్క్ చేసుకున్నాను 10.5 ఇంచెస్కి. సో బెల్ట్ నడుము దగ్గర చిన్నది వచ్చింది, హుక్ పార్ట్ దగ్గర పొడవుగా వచ్చింది. సో చూసారా, నాకు ఇక్కడ 2.5 వచ్చింది బ్యాక్ సైడ్ బెల్ట్ అనమాట. సో మొత్తం నేను మార్క్ చేసుకొని నేను ఇక్కడ ఎంత ఉందో అంతవరకే కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎక్స్ట్రానే కట్ చేసి నాకు 2.5 వస్తే నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అనమాట. సో దానికోసం ఎక్స్ట్రా అవసరం లేదు. సో చూసారా, కట్ చేసుకున్నాను. ఇప్పుడు
పైపింగ్ అదే మనం నెక్కి వేస్తాం కదా థ్రెడ్, చేతి పని చేస్తాం. సో దానికోసం అనమాట నేను ఇక్కడ పీస్ కట్ చేస్తున్నాను. సో ఎలా కట్ చేసుకోవాలంటే స్ట్రైట్గా ఉంది కదని చెప్పేసి స్ట్రైట్గా అసలు కట్ చేయకండి. క్రాస్గా 90% క్రాస్గా కట్ చేసుకోండి, మీకు నైస్గా మంచి ఫినిషింగ్ వస్తుంది. క్రాస్గా కట్ చేసుకుంటేనే కరెక్ట్గా వచ్చిద్దండి. ఒకసారి చూడండి నేను ఎలాగ మార్కింగ్ చేసుకొని కట్ చేస్తానని. ఇలా క్రాస్గా ఒక లైన్స్ వేసుకోండి. ఒక 2 ఇంచెస్ ఉంటే 1.5 ఇంచ్ ఉంటే చాలు. సో ఇలా క్రాస్గా కట్ చేసేసుకొని ఆర్ట్ని అటాచ్ చేసుకోవాలి 1 బై 1. ఇంకోసారి నేను స్టిచ్చింగ్ వీడియోలో కరెక్ట్గా చూపిస్తాను. నేను కట్ చేసినవన్నీ ఎలా కుట్టానా అనేది కూడా మీకు చూపిస్తాను. సో నాకు ఈ పీసెస్ అయితే సరిపోతాయి అనిపిస్తుంది. ఒకవేళ సరిపోతే ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తాను అనమాట. ఇక్కడ మనం చేతి పని చేస్తాం కదా నెక్ నుంచి, అదనమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ హుక్ బెల్ట్ అనమాట. హుక్కు కాజల్ వేస్తాం కదా ఆ బెల్ట్ అనమాట. చూడండి ఓన్లీ హుక్కు బెల్ట్, కాజా బెల్ట్ అనమాట. నాకు 2 పీసెస్ అవసరం కనుక 2 పీసెస్ నేను కట్ చేసుకుంటున్నాను కరెక్ట్ మెజర్మెంట్స్తోని. తర్వాత ఇంకా అంతే, ఇంకేముండవు కదండి. మనకి ఏవైనా ఎక్కడైనా సరిపోతే అక్కడ కావాల్సినవి మనం అటాచ్ చేసుకోవడమే ఎక్స్ట్రా పీస్ ఉంటే. ఇది 80 పాయింట్స్తో మా అమ్మకి నేను బ్లౌజ్ అయితే కట్ చేసేసాను. సో ఇంకా హెవీ పర్సన్స్ ఉన్న వాళ్ళు అయితే 1 మీటర్ కంపల్సరీ ఉండాలండి. సో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో నేను మీకు తర్వాత పోస్ట్ చేస్తాను. సో కటింగ్ వీడియో అయితే ఇదండి ఫైనల్గా. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.